మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున ఈ పునరుత్థాన శుభములు, ఆశీర్వాదములు, ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 20వ వచనం చదువుదాము. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అంత్య దినములలో దేవుడు మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము చదువుదాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు నొందనొల్లదు. ఇదిగో నేను దాని యందు మంచు పుట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన హల్లెలూయా. అయితే దేవుడు ఒక హెచ్చరికను చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక డిక్లరేషన్, ఒక హెచ్చరిక, ఒక ప్రకటన, కొన్ని విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, ప్రకటన గ్రంథము యోహాను పద్మాసు దీవిలో రాయబడ్డది. ఆయన రాసినప్పుడు దేవుని ప్రత్యక్షతను బట్టి 7 సంఘములకు లెటర్స్ రాస్తూ ఉన్నాడు, ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. ఆ ఉత్తరాలలో ఇది రాయబడ్డ సంఘము పేరు ఏంటంటే తుయత్తరా సంఘము. ఈ సంఘానికి ఏమని మంచిగా రాస్తా ఉన్నాడు. ఫస్ట్ చాలా అప్రిషియేషన్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడని లేఖనంలో తెలియజేయబడ్డదంటే, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు, తర్వాత అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడు. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే ఫైన్ బ్రాస్, అంటే ఇత్తడి పాదములు. ఆయన అంటే వెరీ స్ట్రాంగ్, చాలా మంచి గట్టి పాదములు కలిగిన వాడు ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సంఘముతో ఇలా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, నీ క్రియలను నాకు తెలుసు. అక్కడ ఫస్ట్ ప్యాసేజ్లో రాయబడి ఉంది, నీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నీ విశ్వాసము నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు, నీ సహనము. చాలా విషయాలు, 5 విషయాల్లో దేవుడు అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. ఒక సంఘంకు రాస్తా ఉన్నాడు. నీ పనులు నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నువ్వు ప్రేమ కలిగిన వాడవు, ప్రేమ కలిగిన దానవు, నీ విశ్వాసము నాకు తెలుసు, నువ్వు చేస్తున్న పరిచర్య నాకు తెలుసు, నువ్వు మంచిగా తగ్గించుకొని పరిచర్య చేస్తూ ఉన్నావు. ఇంకా ఏంటి, నీ యొక్క సహనము, చాలా ఓర్పుగా ఉన్నావు, నువ్వు సహించుకొని ఉన్నావు. ఈ అన్ని విషయంలో నువ్వు చాలా బాగా ఉన్నావు, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అని పద్మాసు దీవిలో యోహానుతో పరిశుద్ధాత్మ దేవుడు తుయత్తర సంఘానికి చెప్తా ఉన్నాడు. పరలోకమందున్న తండ్రి తను కట్టుతున్న సంఘము పరిశుద్ధమైనది గాను, ముడత అయినది గాను, మచ్చ అయినది గాను, కళంకమైనది గాను, అట్టిది మరి ఏదైనాను లేని సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కడతా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని చెప్పి దేనిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడో మనము చదువుదాం. మళ్ళొకసారి ప్రతి ఒక్కరు బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తెరవాలి. ప్రకటన 2:20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. నీ మీద తప్పు ఒకటి నేను
మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న అని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని, యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, విగ్రహములను బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించు వారిని, నా దాసులకు అది బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఇక్కడ యెజెబెలు అనేది చాలా భయంకరమైన స్పిరిట్. అది చాలా భయంకరమైన గుణం యెజెబెలుకి. అంతకుముందు మనం యెజెబెలు ఎవరని తెలుసుకుందాం. మొదటి రాజులు 16వ అధ్యాయంలో ఆమె గురించి రాయబడి ఉంది. ఆమె ఎవరంటే యూదా రాజైన ఆహాబు భార్య. యెజెబెల్ అనే స్త్రీ ఆహాబుకు భార్యగా ఉంది. అయితే ఆమె ఎవరి తరఫున అంటే ఎత్బయేలు అనే ఒక రాజు యొక్క కుమార్తె ఆమె. ఈ ఎత్బయేలు ఎవరంటే బయలు ప్రవక్తలకు ప్రీస్ట్గా ఉండేటోడు, అంటే పూజారిగా ఉండేటోడు. ఆయన ఆ పూజారితనం నుంచి ఆ దేశపు సీదోనియుల రాజును చంపి రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత ఆ దేశం మొత్తం మీద ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క బయలు దేవతను మనము పూజించినట్లయితే, అషేరా అనే దేవతను మనము పూజించినట్లయితే వర్షాలు పడతాయి, తర్వాత గర్భఫలాలు అంటే చాలామంది సంతానం వస్తారు. ఇవన్నీ ఒక నమ్మకము ఆ సీదోనీయుల ప్రాంతంలో ఉండినది. ఈమె చిన్నతనము నుంచే ఆ ఆచార వ్యవహారాల్లో చాలా స్ట్రాంగ్గా పెరిగింది. ఎంత స్ట్రాంగ్ అంటే, ఆహాబు రాజును వివాహము చేసుకున్న తర్వాత ఆ దేశానికి వచ్చిన తర్వాత యెహోవా దేవుడు ఎంత గొప్పోడో ఇశ్రాయేలుకు తెలిసినా కూడా అందరి నోరు మూయించేసింది. ఆఖరికే రాజు కూడా ఇనాక్టివ్ అయిపోయాడు. రాజు కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి. నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇశ్రాయేలీలలో ఉన్నాక ఆజ్ఞ, నేను తప్ప వేరే దేవుడు నా ముందు లేడు, నా వెనక లేడు. యెహోవా దేవుడు చెప్పిన ప్రతి మాట ఎవరు కొట్టేసిండ్రు? యెజెబెలు కొట్టేసింది. ఆహాబుకు అన్నీ తెలిసి కూడా గమ్మన ఊరుకున్నాడు. ఈ యొక్క యెజెబెల్ అనే స్పిరిట్ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో ఉండొచ్చు, వాళ్ళ కుటుంబంలో భార్య భర్తల మధ్య ఉండొచ్చు, లేదా సంఘములో ఉండొచ్చు, లేదా సార్వత్రిక సంఘంలో కూడా ఉండొచ్చు, దేవుడు కట్టుచున్న రాజ్యంలో ఉండొచ్చు. ఈ స్పిరిట్ ప్యారలాల్గా పోతూ ఉంటుంది. ఆహాబేమో యూదుల రాజు, ఈ యెజెబెల్ ఎవరు? ఖచ్చితంగా బయలు దేవతకు ప్రతిష్ఠింపబడ్డ ఒక స్త్రీ. ఫస్ట్దేమో బ్రేక్ చేసేసిండు, పూర్ణ హృదయంతో ఆచరించాల, దేవుని సేవించాలన్న ఆజ్ఞను కొట్టేసిండు. రెండవది ఏంటంటే, ఆయన అలౌ చేసిండు. ఏం చేసిండు? సరే నువ్వేం చేస్తావు, నీకేది ఇష్టం అది చెయ్యి. దేవుని యొక్క కర్మేలు పర్వతానికి పక్కనే దగ్గరలోనే పెద్ద టెంపుల్ కట్టించింది. ఆహాబు ఏమి చేయలేను, నోరు మూసుకొని ఉన్నాడు. ఆమె ఇశ్రాయేలీల్లో ఒక భయం వచ్చేసింది. ఏమని భయము? ఒకవేళ మేము బయలుదేవతను పూజించకపోతే మాకు సంతానం కలగదేమో, మా దేశంలో వర్షం పడదేమో, పంట పండదేమో,
అమ్మో మాకు ఇది జరగదేమో, అది జరగదేమో, ఏమన్నా అయిపోతుందేమో అన్న ఒక భయము ఇశ్రాయేలీల్లో వచ్చేసింది. ఈ ఉదయకాలమున దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. చాలా నీ ప్రార్థనలకు ఆన్సర్ రాకపోవచ్చు, రాలేదేమో. నువ్వు దేవుని యొక్క అసాధ్యమైనది చేయగల దేవునిని నువ్వు ఒకవేళ ఏ విషయంలో అన్నా నీకు డౌట్ ఉన్నట్లయితే, అనుమానం నీకు వచ్చినట్లయితే, ఖచ్చితంగా అది స్పిరిట్ ఆఫ్ జజ్బేలు ఆత్మ నీలో పనిచేస్తూ ఉంది. నీకు ఒక డౌట్ని క్రియేట్ చేస్తుంది. ఇది సత్యమా, ఇది నిజమా, ఇదే నిజమా, దీన్ని నేను నమ్మొచ్చా? ఎందుకంటే ఇశ్రాయేలీలకు ఆ యొక్క స్పిరిట్ మొత్తం ప్రజల్ని ఆవరించేసింది. వాళ్ళు కూడా ఏం చేయడం మొదలుపెట్టిందంటే, యావేకు ఒక బలిపీఠము, బయలుదేవతకు ఒక బలిపీఠం. యావే అంటే యెహోవా దేవునికి మొక్కేవాళ్ళు, అదే సమయంలో బయలుకు కూడా మొక్కేవాళ్ళు. భయము వాళ్ళని ఆవరించేసింది, కంట్రోల్ చేసేసింది. ఈ అనుమానం స్పిరిట్ ఏం చేసింది? స్వాధీనపరుచుకున్నది, దేశమును స్వాధీనపరుచుకుంది ఆమె ఉన్న స్థానాన్ని బట్టి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఆహాబు ఇంటి పక్కనే నాబోత్ అనే అతని ద్రాక్ష తోట ఉంది. ఒకరోజు ఆహాబుకు ఒక ఇష్టమవుతుంది ఏంటంటే, ఆ నాబోతు తోట, ద్రాక్ష తోట నాకు కావాలనుకుంటాడు. వెళ్ళి అడుగుతాడు. అడిగితే నాబోత్ అంటాడు, ఇది నేను ఇవ్వను, నా పితరులు ఇచ్చిన స్వాస్థ్యం ఇది. ఈ స్వాస్థ్యం ఎవరికి చెందాలంటే నా తర్వాత సంతానముకు చెందాలి. నువ్వు ఏమిచ్చినా నేను ఇవ్వనంటాడు. నీకు ఇంతకంటే మంచిది ఇస్తా, నీకు ఎంతో డబ్బులు ఎక్స్ట్రా ఇస్తా అంటాడు. నాకు వద్దు అంటాడు. నాబోతు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తాడు. దేవుడు చెప్పిన ద్వితీయోపదేశ కాండములో ఉన్నది ఏమనంటే, నీ పితరుల స్వాస్థ్యమును నువ్వు అమ్ముకొనకూడదు, నువ్వేం చేయాలది నీ తర్వాత సంతానంకి ఇవ్వాలని ఉంది. ఆ రాయిని నువ్వు తీసివేయకూడదని ఉంది. నాబోతు మంచిగానే చెప్తాడు. పాపం ఈ ఆహాబు ఏం చేస్తాడు, అప్పటికే ఆయన అధికారం కోల్పోతాడు. యెజ్బేలు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. ఆ దేశం అంతటా దేవుని యొక్క కృప పోతుంది, ప్రజలందరి మీద నుంచి దేవుని కృప పోతుంది. ఇంకా ఈయన వచ్చి మూతి ముడుచుకొని కూర్చుంటాడంట. బైబిల్లో ఆ మాట ఉంది. మూతి ముడుచుకొని కూర్చొని ఉంటే ఈ యెజ్బేలు వచ్చి అడుగుతుంది, నువ్వు మూతి ఎందుకు ముడుచుకున్నావు, నువ్వు రాజువు కాదా అంటది. ఆమె ఎట్లా ప్రొవోక్ చేస్తుందంటే, అంటే ఆయన రెచ్చగొడుతుంది. నువ్వు రాజువు కదా, నువ్వేమన్నా చేయొచ్చు, అన్యాయం చేసినా తీసుకో, ఎందుకు ఏడ్చుకుంటూ కూర్చుంటావు అన్నట్టుగా మాట్లాడుతుంది. సరే నువ్వేం చేయకపోతే నేను చేస్తా అని వెళ్ళి మంచిగా ఆత్మీయంగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడి చెప్తుందంటే, కొంతమంది మనుషుల్ని పిలుస్తుంది, మీరు వెళ్ళి ఆ నాబోతు ఉండే స్థలంలో ఒక ఉపవాస దినం ప్రకటించండి. ఉపవాస దినం అంటే అందరికీ బాగానే ఉంటుంది, అవును కదా? దేవుని పేరు చెప్పగానే అమ్మో ఉపవాస దినం మనం వెళ్ళాలా, మనం చెయ్యాలా, మనం మంచిగా ప్రార్థన చెయ్యాలా అనుకుంటారు. ఉపవాస దినం ప్రకటించి అక్కడికి అందరు ఊరోళ్ళను సమకూర్చి 2 అబద్ధ సాక్షుల్ని పెడుతుంది. అబద్ధ సాక్షులు ఏమని చెప్పమంటుందంటే, ఈ నాబోతు రాజును దూషించిండు, దేవునిని కూడా దూషించిండని. నిజంగా దేవుని దూషించడు నాబోతు, దేవుని యొక్క మాటను నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అబద్ధ సాక్ష్యం చెప్తుంది, అంటే ఇన్జస్టిస్, టోటల్గా ఇన్జస్టిస్. ఆ ఇన్జస్టిస్కి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ప్రజలందరూ నమ్మేస్తారు. ఇశ్రాయేలీలంతా గొర్రెల వంటి వాళ్ళు నమ్మేసి నాబోతును దేవునిని దూషించిన వారికి పనిష్మెంట్ ఏంటంటే రాళ్లతో కొట్టి చంపేయాలి.
నాబోతును రాళ్లతో కొట్టి చంపేస్తారు. రెండవసారి ఎలైజా అక్కడ ప్రత్యక్షమవుతాడు. నువ్వేం చేసినావు, నువ్వు చేసిన పని జడ్జిమెంట్ వస్తుంది. ఏమని జడ్జిమెంట్ వస్తుందంటే, నీ వంశం అంతా చచ్చిపోతుంది. నీ వంశము ఏం చేస్తాయంటే కుక్కలు నీ రక్తమును నాకుతాయి, అవి నీ మాంసమును తినేస్తాయి. ఒకవేళ మిగిలితే ఆకాశ పక్షులు కూడా నిన్ను తినేస్తారు. ఈ యొక్క కఠినమైన జడ్జిమెంట్ ఉగ్రత ఎందుకు వచ్చిందంటే, దేవుడు చాలా సహిస్తాడు. ఎప్పుడైతే అన్యాయము జరుగుతుందో, ఇన్జస్టిస్, అన్యాయమైన అబద్ధ సాక్ష్యము, లేని వాటిని చెప్పి సహోదరులను నిర్దోషులను దోషులుగా తీర్చే ఆ ప్రక్రియ దేవునికి ఎప్పుడూ ఇష్టం ఉండదు. అటువంటిది ఏదన్నా వ్యక్తిగతంగా నీ జీవితంలో ఉన్నట్లయితే, నీ కుటుంబ జీవితంలో ఉన్నట్లయితే, సంఘములో ఉన్నట్లయితే, దానిని దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు వెళ్ళగొట్టాయి. అటువంటి కార్యాలు సంఘములో ఉండకూడదు. దేవుడు సంఘాన్ని పరిశుద్ధమైన సంఘంగా చేస్తూ ఉన్నాడు. అంచె దినంలో దేవుడు తన సంఘము విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. తన ప్రాణమును పెట్టిండు, రక్తమును కార్చిండు. ఎందుకంటే తన పరిపాలన, దేవుని పరిపాలన సంఘము నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్తుంది. హల్లెలూయా. సంఘము నుంచి స్వస్థతలు బయటికి వెళ్తాయి. సంఘము నుంచి దేవుని అద్భుత కార్యములు బయటికి వెళ్తాయి. జనులు సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవునికి అద్భుతమైన సాక్షులుగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ప్రకటనలో 23:24 నుంచి చదువుదాం. అయితే తుదితేరియల్లో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢార్థమైన సంగతులను ఎరగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టనో నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కమ్మువాని పాత్రవలే కుమ్మరివాని పాత్రవలే పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. హల్లెలూయా. ఇక్కడ మరి ఇంత భయంకరమైన యెజెబెలును నాశనము చెయ్యాలంటే ఆహాబు తరం కాలేదు, ఏలియా తరం కూడా కాలేదు, ఎలీషా కూడా వదిలేసిండు. అయితే దేవుడు ఒక సామాన్యమైన సైనిక ఇన్ఛార్జ్ని ఏం చేసిండంటే అభిషేకించిండు. ఆయన పేరు యోహు. ఆయనను ఎటువంటిగా అభిషేకించిండంటే 2వ రాజులు 9వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 2 Kings 9:20. అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకొని తిరిగి రాక నిలిచెను. మరియు అతడు వెర్రి తోలనము తోలుచున్నాడు గనుక అతడు నింషి కుమారుడైన యోహు తోలడం వలె ఉన్నదనెను. హల్లెలూయా. యోహు అన్న వ్యక్తి దేవుని చేత అభిషేకింపబడ్డాడు. ఎక్కడికి వస్తున్నాడంటే ఈ యొక్క యూదా ప్రాంతానికి, యెజ్రెయేలు అనే ప్రాంతంలో ఎక్కడైతే యెజెబెల్ ఉన్నదో ఆమె దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆమె వస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడ్డ ఆ తోలడం గురించి అక్కడ ఉన్న జనులు చూస్తూ ఉన్నారు. ఆయన ఎలాగ తోలుతున్నాడంటే వెర్రి తోలడము తోలుతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంగ్లీష్లో వైల్డ్ అని రాయబడి ఉంది. వైల్డ్గా ఆయన, వైల్డ్ అంటే చాలా రోషంగా, రౌద్రంగా, స్పీడ్గా వెర్రి తోలడం తోలుతా ఉన్నాడు. హల్లెలూయా. యెజెబెల్ని చంపడానికి దేవుడు యోహుని అభిషేకించిండు. ఈ యోహు ఎటువంటి అభిషేకం పొందిందంటే
వైల్డ్ అభిషేకం పొందిండు. వెర్రి తోలుడు తోలే అభిషేకం పొందిండు ఆయన. ఆయన ఈ వైపుకు చూస్తలేడు, ఆ వైపుకు చూస్తలేడు. ఈ ఏలియాలాగా భయపడి పారిపోలేదు, డిస్కరేజ్ అవ్వలేదు. అంత అద్భుతం చేసిన ఏలియా పారిపోయిండు. ప్రాణం విసిగిపోయింది, ప్రభువా ఆమె నన్ను చంపేస్తుంది అంటున్నాడు. ధైర్యం విడిచిపోయిండు. కానీ ఈ యోహు వెర్రి తోలడం, ఏ వైల్డ్ అనాయింటింగ్. ఆమేన్, హల్లెలూయా. ఈ కాలంలో దేవుడు యోహు వంటి వాళ్ళని లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. ఎంత ఎర్రి తోలడం. ఎటువంటి అభిషేకం అంటే, యెజబెలు కొంతమందిని పంపిందంట. సమాధానంగా వస్తున్నావా అని అడిగినట్ట వాళ్ళు వచ్చి. నీకు సమాధానంతో పని ఏంది, వెనకకి రా అంటాడట. ఏమన్నాడు? వెనకకి సైన్యంలో కలువ అన్నాడంట. వెంటనే వాడు వెనకకి వెళ్ళిపోయిందంట సైన్యంలో. మళ్ళా కొద్దిగా దూరం వెనక మళ్ళీ పంపిందంట. కొంతమందిని సమాధానంతో వస్తున్నావా, నీకేంటి సమాధానం కలవమన్నాడంట. ఈ కాలంలో దేవుడు అటువంటి వైల్డ్ అనాయింటింగ్ మనందరికి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వైల్డ్ అనాయింటింగ్ ఉన్నోళ్ళు, ఆత్మతో నింపబడ్డ వాళ్ళు, నీ ఎదురునుండా వచ్చిన వాడు నీ గుంపు అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఏదైతే జరిగిందో 3000 సంవత్సరాల తర్వాత దేవుడు యెజబెలును మళ్ళా రాస్తా ఉన్నాడు. ఇక్కడ రాజుల గ్రంథంలో యెజబెలు రాయబడి ఉంది. 300 years యేసు ప్రభు వచ్చిన తర్వాత, రాకముందు 1000 సంవత్సరాల ముందు ఇది జరిగింది. వచ్చిన తర్వాత 2000 సంవత్సరాలు ఇప్పుడు అవుతుంది. ఈ రీసెంట్గా రాయబడ్డది ఏంటంటే, యెజబెలు స్పిరిట్ మన మధ్య ఉండకూడదు. జారత్వము చేసే జారత్వాన్ని మనము చాలా విషయాల్లో, ఈ లోక స్నేహము దేవునితో వైరం. జారులారా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం అంటాడు దేవుడు. ఈ లోక స్నేహము కూడా వ్యభిచారముతో సమానం. దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈరోజు యెజబెలు స్పిరిట్ మీ దగ్గర ఒకవేళ ఉన్నట్లయితే దానిని పారదోల. ఆమేన్, హల్లెలూయా. నోటితో చెప్పాలి, యెజబెల్ స్పిరిట్, నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు. నా బాడీ యేసయ్య టెంపుల్. ఆమేన్, హల్లెలూయా. దేవునితో అడుగు, దేవా ఆ యోహుకు ఆ కాలంలో యెజబెల్ని నాశనం చేసే ఆ శక్తినిచ్చిన ప్రభువా, నాకు కూడా ఈ ప్రభువా, నేను కూడా నా జీవిత కాలంలో అటువంటి వైల్డ్ అనాయింటింగ్, ఈ కాలంలో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకార్యములు చేస్తూ ఉన్నాడు, ప్రపంచం అంతటిని ఒక ఊపేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందులో ఆ దర్శనంలో నువ్వు భాగమై ఉండాలి. దేవుడు చేసే అద్భుత కార్యాలు, కుంటివారిని లేవనెత్తుతా ఉన్నాడు, గుడ్డివారి కన్నులు బాగు చేస్తూ ఉన్నాడు, చెవిటివారిని చెవులు తెరుస్తూ ఉన్నాడు, మూగవారికి మాటలు ఇస్తూ ఉన్నాడు. ఆయన చెయ్యలేని అద్భుతం ఏదీ లేదు. హల్లెలూయా. ఆయన సమస్తమును చేయగల శక్తిమంతుడు. నువ్వు ఒకటే అడగాలి, ప్రభువా ఈ జనరేషన్లో నన్ను వాడుకో ప్రభువా, ఈ జనరేషన్లో అటువంటి గొప్ప అభిషేకం నాకు ఈ ప్రభువా, మనుషులను అగ్నిలో నుండి లాగేటువంటి గొప్ప అభిషేకం నాకు దయచేయి ప్రభువా, వరములతో నన్ను నింపు ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా. ఇది సరిపోతలేదు ప్రభువా, ఇది సరిపోదు నాయన, ఇంకా కావాలి ప్రభువా అని మనం అడుగుదాము. ఈ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు అవిధేయత చూపిస్తే, ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే, ఒకవేళ నువ్వు దేవుని తట్టు నీ హృదయంని ఎత్తి పట్టుకొనకపోతే, నువ్వు మంచం పట్టినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అప్పుడు నువ్వు ఏదో ఎతుకుతే, సరే దేవుడు అంటాడు నువ్వు కాకపోతే ఇంకా నేను వేరే వాళ్ళని చూసుకుంటా అంటాడు. సో నువ్వు అవైలబుల్గా ఉండాలి.
యోహులాగా నువ్వు అవైలబుల్గా ఉండాలి. దేవుడు నన్ను వాడుకో ప్రభువా అని ఒక మాట నువ్వు చెప్పాలి. మనం చాలాసార్లు పాట పాడతాం, ప్రభువా అపాద మస్తకం నీకే ప్రభువా. ఎంతమందికి ఇష్టం అట్లా పాడడం? కానీ ఎక్కడో ఒక దగ్గర మనం స్టెప్ బ్యాక్ వేస్తాం. ఈరోజు నాకు ఏమి తెలుసో ప్రభువా, ఆ యోహు నేను చూడలేదు ప్రభువా, బైబిల్లో ఉన్నాడు. అటువంటి వెర్రి తోలే అభిషేకం నాకు కావాలి. నువ్వు అడిగినట్లయితే దేవుడు ఇస్తాడు. ఉదయకాలంలో దేవుడు నాతో అదే చెప్పాడు. వాళ్ళు కోరుకున్నట్లయితే యేసయ్యనే నేను ఇచ్చేసిన, నా కుమారునే ఇచ్చేసిన. వాళ్ళు అడిగితే నేను ఏది కూడా ఇయ్యకుండా వెనుకకు తీయను. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశతో నువ్వు అడిగినట్లయితే ప్రతి ఒక్కరం లేచి నిలబడదాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించును గాక.